ఇక 12వ వారం హౌస్‌లోంచి ఎలిమినేట్ అయ్యి ఎళ్ళిపోయారో లేదో గానీ, ఇక 13వ వారం నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి హౌస్‌లో. ఇక ఇందులో భాగంగా తనుజ ఇమ్మాన్యుయల్‌ని నామినేట్ చేస్తది. ఏమని రీజన్స్ చెప్పుద్ది అనంటే, ఇమ్మాన్యుయల్ నువ్వు నన్ను 2 టైమ్స్ నామినేట్ చేసినావు. కానీ 2 టైమ్స్ నువ్వు స్ట్రాంగ్ రీజన్స్ అయితే చెప్పలేదు. నువ్వు నాకు చెప్పే పాయింట్స్ అన్నీ చాలా సిల్లీగా ఉంటున్నాయి. చాలా చిన్నగా ఉంటున్నాయి. నువ్వెప్పుడు స్ట్రాంగ్ పాయింట్స్ అయితే నా విషయంలో చెప్పట్లేవు. అయినా నువ్వు నాకు సపోర్ట్ చేశా అని అందరికీ చెప్తున్నావు. నువ్వే విషయంలో సపోర్ట్ చేసినావు ఇమాన్యుయల్ అని చెప్పేసి అడగగానే ఇమాన్యుయల్ ఇంకా రెచ్చిపోతాడు. ఇమాన్యుయల్ ఏమంటాడంటే, ఏంటి తనుజ నువ్వు మాట్లాడేది? నీకు ఎన్నిసార్లు నేను సపోర్ట్ చేయలేదు? వాటర్ టాస్క్లో కావాలంటే నీకు వాటర్ పొయ్యొచ్చు, కానీ నేను అక్కడ నీకు పక్కనే ఉన్న వాటర్ పోయకుండా అంత దూరంలో ఉన్న డెమన్ పవన్కి పోసా. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? అంతకుముందు 2 టాస్కులు నీకు సపోర్ట్ చేసిన, అయినా కానీ సపోర్ట్ చేయలేదని ఎలా మాట్లాడుతున్నావు తనుజ అని ఇమాన్యుయల్ అంటాడు. అప్పుడు తనుజ అంటుంది, ఇమాన్యుయల్ నువ్వు ఒకరి దగ్గర మాట్లాడతావు, ఒకసారి నాకు దగ్గరకు వచ్చి నీకు సపోర్ట్ చేస్తా తనుజ అంటావు, ఇక రీతు దగ్గరికి వెళ్ళి రీతు నీకు సపోర్ట్ చేస్తా అని చెప్తావు. కానీ నాకెప్పుడు నువ్వు సపోర్టింగ్గా ఏ టాస్క్లో సపోర్ట్ చేయలేదు ఇమాన్యుయల్. నువ్వు ఏ విషయంలో సపోర్ట్ చేయలేదు నాకు. నేను ఎప్పుడన్నా హట్ అయి నీ దగ్గరకు వచ్చినా కానీ నువ్వెప్పుడు నన్ను ఓదార్చే వాడికి కూడా కాదు. ఎవరన్నా ఫీల్ అవుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఓదారుస్తావు, కానీ మోటివేట్ చేస్తావు. కానీ నా విషయంలో మాత్రం నన్ను ఎప్పుడు మోటివేట్ చేయలేదు, నువ్వు ఎప్పుడు ఓదార్చలేదు ఇమాన్యుయల్. నువ్వు ఎప్పుడు నాకైతే ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండు తనుజ అనేసి ఎప్పుడు చెప్పలేదు. నాకు సపోర్టింగ్గా నువ్వెప్పుడు లేవు ఇమాన్యుయల్. అయినా కానీ నువ్వెప్పుడు నామినేషన్స్లో కూడా రాలేదు. నేను ప్రతి వారం నామినేషన్స్లో ఉంటున్నాను. నువ్వు ఎప్పుడన్నా నామినేషన్స్లోకి వస్తే నువ్వు భయపడిపోతున్నావు. నీకు నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నావు తప్పితే నువ్వు ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళి నువ్వు సేవ్ అయి రావాలి అనేసి నీకు అసలు ఆలోచనే లేదు. ఇక నువ్వు ఇన్ని వారాలు సేఫ్గా ప్లే చేసినావు, ఇంకా ఇక్కడ నుంచి కూడా ఈ సేఫ్ గేమ్ ఆపు అని చెప్పేసి తనుజ అయితే గట్టిగా అరుస్తుంది మాన్యుయల్ పై.